వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మెగనూరులో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పాల్గొన్న వైసీపీ ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి. ఎమ్మెగనూరు వైఎస్ఆర్ సర్కిల్ వద్ద వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెగనూరు సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, పార్టీ పరిశీలకులు సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ఆవిర్భావంలో కేవలం 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే జగనన్నకు తోడుగా ఉన్నారని, ఇప్పుడు లక్షలాది మంది ప్రజలు ఆయనకు అండగా ఉన్నారన్నారు. వైసీపీ మరింత అభివృద్ధి చెంది అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్. ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా 16వ సంవత్సర వైఎస్ఆర్సీపీ 16వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2010లో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మొదలు పెట్టారో, సోనియా గాంధీని ఢీకొట్టుకొని ఒంటరిగా కూడా పేదలకు, బలహీన వర్గాలకు సేవ చేద్దామని చెప్పి 2010లో పార్టీ మొదలుపెట్టినప్పుడు కేవలం 18 మంది మాత్రమే ఆయన వెనక ఉన్నారు. కానీ ఈరోజు ఎన్నో కోట్ల మంది ఆశీస్సులతో వైఎస్ఆర్సీపీ పార్టీతో పాటు జగనన్న కూడా ఎంతో అంచులంచులుగా పైకి ఎదిగారు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కమిషన్లు తీసుకునే ఈ ప్రభుత్వం, కమిషన్ల కోసమే తాపత్రపడే ఈ ప్రభుత్వం, అదంతా కాకుండా కూడా ఏ పథకాలు సూపర్ సిటీ కావచ్చు, లేకపోతే నిరుద్యోగులది కావచ్చు, అందరికీ ఎవరికైతే ఇస్తా అని చెప్పినారో ఏది చేయకపోవడం ఈ ప్రభుత్వంకి పెద్ద సిగ్గుచేటు. ఆయన కోసం ఎప్పుడు మేము అండగా ఉండి, ఆయనకు సైనికులుగా ఉండి మేము వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుకు తీసుకుపోవడమే కాకోకుండా 2029లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీని నిలబెడతాం, వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపిస్తాం. ఇక్కడున్న ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కావాలి వచ్చే 2029 సీఎంగా. సో దానికోసం ఎంత కష్టమైనా పడి 2029లో గెలిపించుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్తాము. థ్యాంక్ యూ.